గుంటూరు వెళ్ళినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాన్ని హైలైట్ చేసుకొని అంతా మేము ఇప్పుడు ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పవర్ లేదు, పవర్ లేని ఇంట్లో పెట్టారు అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ అన్నారు. సో పవర్ లేదు అని అంటే జనరల్గా విలేజెస్లో పవర్ ఉండదు, సమ్మర్ టైంలో పవర్ ఉండదు. దానికి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆ ఊర్లో అనుభవించాల్సి. సో అటువంటి స్టేజ్లో కూడా మేము ఆ ఇంటికి 8 kV జనరేటర్ అండి, 8 kV జనరేటర్ పెట్టి ఒక ఆపరేటర్ పెట్టి డే నైట్ ఎప్పుడు పవర్ కట్ అయినా సరే ఇచ్చాం పవర్. అది మేము ఎక్స్ప్లెనేషన్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి అమ్మాయి తీసుకొచ్చింది. సో ఒక మంచి సినిమాకి చేస్తున్నప్పుడు రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ అమ్మాయి అది కూడా సహించలేనిదిలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి అంత అవసరం లేదనుకుంటాను ఈ సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి ఒక 25 years కెరియర్లో ఆవిడ పిలిచి ఒక మంచి సినిమా ఇచ్చిన వ్యక్తి లేదు. సో నేను ఒక మంచి సబ్జెక్ట్ తోటి అప్రోచ్ అయ్యి అది ఒక రకంగా సినిమాకి బ్యాడ్ అవుతుంది తెప్పించి అమ్మాయి ఏమన్నా మేబీ అనుకుంటుంది దీనివల్ల నా సినిమాకి 100 మంది వస్తారు. సో అది రాంగ్ కాన్సెప్ట్ అండి. సినిమా బాగుంటే డెఫినెట్గా సినిమా బాగుంది, ఆడుతుంది, నా కాన్ఫిడెన్స్ ఆడుతుందని నమ్మకంతో మేము ఓన్ రిలీజ్ చేసాం. సో దీంట్లో నో డౌట్ సినిమా బాగుంది. అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక పర్సనల్గా అడగొచ్చండి, నాకు మీ వల్ల ఇది జరిగింది ఇలాగని అడగొచ్చు. దానికి రాద్ధాంతం చేసుకొని ఏదో అటు ఇటు పరుగులు ఎత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు అక్కర్లేదు యాజ్ పర్ దీని ప్రకారం ఏ రైట్ తోటి వచ్చారు పోలీసులు అడిగితే తెల్లారి నేను కేసు ఫైల్ చేయాలి. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు నేను అదే చెప్పాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక చెల్లి ఉందనుకోండి, అది రాద్ధాంతం చేసి అరుస్తా ఉంటే బయటికి దోసేయలేం కదా, దాన్ని తీసుకెళ్ళి రచ్చ చేసేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అలా చేయలేం. సో ఆ అమ్మాయిని నా చెల్లి అనుకుంటాను. ఇంట్లో ఒకటి తప్పు చేసింది, ఓకే మన చెల్లే కదా క్షమించేసి వదిలేయడం, అంతకుమించి నేను చేయగలిగింది ఏం లేదు. దీన్ని ఇంతటితో ఆ అమ్మాయి వదిలేస్తే మంచిదండి. అదర్వైజ్ ఆ అమ్మాయి కనుక దీన్ని ఇలాగే ప్రొలాంగ్ చేస్తే దాన్ని మట్టుకు ఇంకా కరాఖండిగా ఎదుర్కోవడానికి రెడీ. మేము ఇంతవరకు ఎక్కడ అమ్మాయి మీద అగేన్స్ట్గా కంప్లైంట్ పెట్టలేదు. ఛాంబర్లో పెట్టినప్పటికి కూడా దాంట్లో మేము ఒకటే చెప్పాము, ఇవన్నీ సిల్లీగా ఆలోచిస్తుంది అమ్మాయి, దీన్ని ఇంతటితో వదిలేయండి. ఎందుకంటే ఇండస్ట్రీ హెల్తీ అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు లేదు. ఇలాంటి ప్రెస్ మీట్లు వద్దనుకున్నాను, వద్దనుకుని అవన్నీ కట్ చేసుకోవడానికే నేను చెప్పాను చాలా క్లియర్గా. ఆవిడ చేసినప్పుడు ఆవిడ అంత పోలీస్ పెట్టాలి ఎందుకు రావాల్సిన అవసరం, అంత క్రైమ్ మేము ఏం చేసాం అది నాకు అర్థం. కాబట్టి ఏంటంటే ఆవిడ ఇవన్నీ వదిలేసుకుంటే ఆవిడ మంచి ఆర్టిస్టు, ఆవిడ నటన మీద దృష్టి పెడితేనండి అద్భుతమైన నటి. ఈ సినిమా ఎవరైనా చూసినా ఆ ఫస్ట్ మార్క్స్ అన్ని ఆవిడకి వెళ్ళిపోతాయి. ఈ ఇయర్కి ఉత్తమ నటి అవార్డు తీసుకుంటుంది. ఈ ప్రెస్ సమక్షంలో చెప్తున్నానండి, అంత బాగా చేసింది. సినిమాని నిలబెట్టింది అమ్మాయి. ఏ మాటగా ఆ మాట చెప్పాలి. అమ్మాయి నటన సినిమా ఈ విషయానికి వచ్చేటప్పటికి అద్భుతమైన నటి, అంతవరకు నేను ఒప్పుకుంటాను. కానీ ఇటువంటి యాటిట్యూడ్ ఉండడం అనేది అమ్మాయి మంచిది. ఇమేజెస్ ఎక్కడ మార్చాము ఒకటండి. ఆవిడ మా అసోసియేషన్లో పిలిచి ఈ ఫొటోస్ ఆవిడ కాదంట అని నాకు కొన్ని ఫొటోస్ చూపెట్టారు. అవును ఆవిడ కాదు, ఆవిడ అని ఎవరు అన్నారు? ఉదయభానికి మార్పు చేశానంటారా? ఆ ఫోటోలు చూపెట్టేసి మార్పు చేస్తారని అంటారు. అంటే ఈరోజు ప్రొజెక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ సెన్సార్ సర్టిఫికేట్ అందించాలి. ఎవరన్నా ఎనీ టైం రైట్ చేయొచ్చు. దానికి వాళ్ళు కట్స్ ఇచ్చిన దానికంటే ఒక పార్ట్ ఎక్కువ ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా స్లో అయిపోతుంది. అంత రిస్క్ ఎవరు చేస్తారు? అది అమ్మాయిని అడిగాను. అంటే ఎట్లా ఉంటుంది అంటేనండి, మీకు క్లియర్గా చెప్తాను, మీ వరకు మీరు అమ్మాయి అంటే నమ్ముతారా? మా అసోసియేషన్లో వాళ్ళు కూడా క్లియర్గా అంటే అమ్మాయి నా మీద కంప్లైంట్ పెట్టింది, వాళ్ళు కనీసం నన్ను పిలిచారో ఎక్స్ప్లెనేషన్ అడిగారు అంతే.